హాయ్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా జర్మనీ వర్క్ కోసం మూవ్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే ఆపర్చునిటీ కార్డ్‌ని అప్లై చేయాలి అని అనుకుంటున్నారా? లేకపోతే ఫర్దర్ స్టడీస్‌కి జర్మనీ మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే జర్మనీ మూవ్ అయ్యే ముందు మనం చేసిన డిగ్రీ జర్మనీలో రికగ్నైజ్డా కాదా అనేది ముందుగా మనం తెలుసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఆపర్చునిటీ కార్డ్ 2024లో జర్మన్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసింది కదా! సో, ఆ కార్డ్‌ని మనము అప్లై చేసుకోవడానికి గూడా మనకి మెయిన్‌గా అనేది ఈ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలండి. సో, అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, ఆ డెస్క్‌టాప్ పైన మీకు ఎలా చెక్ చేసుకోవాలి మన డిగ్రీ అండ్ మన యూనివర్సిటీ రికగ్నైజ్డా కాదా అనేసేసి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూస్తున్నారు 'జర్నీ విత్ జర్మనీ మయూరి' యూట్యూబ్ ఛానల్‌ని. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే నా పేరు మయూరి. నేను జర్మనీలో ఉంటాను. జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని విజిట్ అవ్వండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్‌లోకెళ్ళి enabbin.de అని టైప్ చేయండి. అలా టైప్ చేయంగా మీకు వచ్చిన ఫస్ట్ లింక్‌నే మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలా ఓపెన్ అవుతుందనమాట. సైటు ఇలా ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్లీ ఇది జర్మన్‌లో ఉంటుంది. అందుకే క్రోమ్ ఓపెన్ చేసుకున్నారనుకో ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ యూనివర్సిటీ అండ్ డిగ్రీ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సెర్చ్ డిగ్రీ అనే ఆప్షన్ ట్యాబ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పెట్టాను. అండ్ మీ డిగ్రీ 4 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్సా అని ముందుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అందులో ఏ స్పెషలైజేషన్ మీరు తీసుకొని చేశారో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మాస్టర్ డిగ్రీ 2 ఇయర్స్ తీసుకున్నాను అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, కిందకి స్క్రాల్ చేస్తే మన డిగ్రీ అనేది మనకి చూడండి రికగ్నైజ్డా కాదా అని ఏ క్లాస్‌లో ఉన్నామో అనేది కూడా చూపిస్తదండి. A5 చూపిస్తుంది చూసారా? సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్‌ని మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనము రికగ్నైజ్డా కాదా అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, గైడ్‌లైన్స్ మనకి ఇచ్చుంటారు. ఏ ఏ క్లాస్ అయితే ఏంటి అనేసేసి మీరు ఆ గైడ్‌లైన్స్ ఒకసారి చదువుకోండి క్లియర్‌గా. అండ్ కింద వచ్చేసిన తర్వాత ఈక్వలేషన్ అని ఉంటుందన్నమాట. సో, ఈ ఈక్వలేషన్‌లో మన డిగ్రీ ఈక్వలెంటా కాదా అనేది మనకి క్లియర్‌గా ఉంటుంది. ఈక్వలేషన్ క్లాస్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇందులో ఈక్వలెంట్ అంటే ఈక్వల్‌గా జర్మన్ ఎడ్యుకేషన్‌తో మన ఎడ్యుకేషన్ ఈక్వల్‌గా ఉండినట్టండి. కరెస్పాండ్స్ ఉన్న ప్రాబ్లమ్ లేదు. కండిషనలీ కంపారబుల్ అనేది ఉండకూడదండి. అది ఉంటే మళ్ళీ మనం జాబ్ ద్వారా దాన్ని రికగ్నైజ్ చేయించుకోవాలన్నమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే యూనివర్సిటీని ఉందా లేదా అనేది చూద్దామండి. సో, ఇన్‌స్టిట్యూషన్‌లోకెళ్ళి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏ కంట్రీయో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడ చేసాము అని ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది స్టేట్ యూనివర్సిటీయా లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీయా, పబ్లిక్ యూనివర్సిటీయా, ఏ యూనివర్సిటీ అనేది మనము టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే చెన్నై అని సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు డిగ్రీ ఎక్కడ చేశారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద లిస్ట్ వచ్చేసిందనమాట. సో, మీరు ఏ యూనివర్సిటీలో చేశారో ఆ యూనివర్సిటీస్ కింద ఉన్నాయా లేవా అండ్ ఉంటే వాళ్ళ స్టేటస్ ఏంటిది, H+ ఉందా లేకపోతే H- ఉందా, H+/- ఉందా అనేది చెక్ చేసుకోండి. H+ ఉంటే ఇట్స్ టూ గుడ్ అండి. H- ఉంటే రికగ్నైజ్డ్ లేదు అని అర్థం. అండ్ H+- అంటే రికగ్నైజ్డ్ ఉంది బట్ దాంట్లో కొన్ని కోర్సెస్ మాత్రమే రికగ్నైజ్డ్ అనమాట. సో, ఈ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీరు ఇంటర్వ్యూకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఇది దాంతో అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సో,
చూసారు గదా! మీ డిగ్రీ రికగ్నైజ్డా కాదా అని తెలుసుకోవడం ఎలా అనేసి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ వరకైతే వస్తాయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయ్యి ఉంటుంది. అంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.